హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో అటుకుల ఉప్మా. ఈ ఉప్మాని మనం ఉదయాన్నే టిఫిన్లా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. దీనికోసం మనం టమాటా తరుగు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ తరుగు తీసుకుని రెడీగా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం అటుకులను తీసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత వీటిని వాటర్ లేకుండా ఒక జల్లెల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన ఉంచుకుని ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులో వేరుశనగలు వేసి ఫ్రై చేయాలండి. వేరుశనగలు వేగే వరకు ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసేసి పక్కన ఉంచాలండి ఒక బౌల్లో. ఇలా బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇందులో ఇదే ఆయిల్లో మనం ఉప్మా తాలింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకుని ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని తర్వాత ఇందులో మనం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా వేసుకుని టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో అటుకుల్ని వేసేసుకుందాం. ఇలా అటుకులు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుని ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద ఉంచుదాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ బౌల్లో మనకి పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలను వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా పల్లీలు వేయడం వల్ల మనకి పల్లీలు అనేవి క్రంచీగా తగులుతాయండి తినేటప్పుడు, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. అంతేనండి, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.